ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా. మరణపు ముళ్ళును విరచి విజయమునిచ్చెనుగా. మరణపు ముళ్ళును విరచి విజయమునిచ్చెనుగా. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. మా ప్రియమైన దేశీయులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని వాక్య విధంగా సెలవిస్తా ఉంది. పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. జెఫన్య 2:1. పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు 1:15 ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చినారు. కాలము సంపూర్ణమైనది, సమయము గతించుచున్నది. ఎట్లా అంటే పొట్టు గాలికి ఎగురునట్లు. చూసారా ప్రియులరా? అందుకే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మనల్ని మనం రక్షించుకున్నటకు ఈరోజే దేవుడు తరుణం ఇస్తా ఉన్నాడు. ఇక సమయము లేదు, ప్రతిదానికి నాకు సమయం లేదంటారు కదండి. టిఫిన్ కోర్టు దగ్గర నిల్చోవడానికి సమయం ఉండదు, కట్టించి పార్సల్ తెచ్చుకోవడానికి. తర్వాత ఏదైనా స్టాండ్లో నిలబడాలన్న సమయం మనకు లేదు. వెయిటింగ్ చేసే సమయము మానవాళికి లేదు ఈ దినాల్లో. బైబిల్ చెప్తుంది, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించిపోతుంది. ఒక దినము లోకము దాని ఆశలు గతించిపోతాయి, ఈ భూమి ఆకాశములు గతించిపోతాయి. మనం ఎక్కడ ఉంటాం అప్పుడు? అందుకే ప్రభు పిలుస్తా ఉన్నాడు, పాపులను అందరినీ కూడా పిలుస్తున్నాడు. సమస్త జిన్లార నా యొద్దకు రండి అని చెప్తూ ఉన్నాడు. చూసారా? ఎందుకంటే తన దాపున చేర్చుకుంటే ఆ దినమున ఆయన భూమి మీదకి వచ్చి మానవులందరి పాపరిహారం కొరకై రక్తాన్ని చిందించి ప్రాణం అర్పించి సమాధిని చేయించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై తిరిగి వస్తున్నాడండి. ఆ దినమున భూమి మీదకి ఆయన అడుగు పెట్టినప్పుడు భూమి గజగజ వణికిపోతుందంట. ఆయన భూమిని గజగజ వణికింప లేచినప్పుడు అనే మాట బైబిల్ చెప్తుంది. ఆయన సృష్టించిన భూమి మీద ఉన్న భూమి వణికిపోతా ఉంటే మనం ఎక్కడ ఉంటాం? అందుకొరకే తన దాపున చేరగలిగితే ప్రియులరా, ఎందుకంటే ఆయన మరణమును జయించాడు, మరణపు ముళ్ళు విరిచి విజయం ఇచ్చాడు, ప్రాణాన్ని దానంగా చేసి తన రక్తాన్ని ధారపోశాడు. మన పాపం వలన మనము నాశనానికి, నరకానికి, అగ్నిగుండానికి, వేదనకు, దరిద్రతకు, శాపానికి, నష్టానికి, నష్ట జాతకులు అంటారు చూడండి, అలాంటి జాబితాలకు వెళ్ళిపోయినాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. చూసారా? ఆలకించుడి, భూ దిగంతం వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేస్తున్నాడు. గమనించండి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో రక్షణ ఎదుకు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథములు ఈ మాట అని చెప్తూ ఉన్నాడు.
62:11 అదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయనిచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది, ఆయనిచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చున్నాడని సియోను కుమార్తెలకు తెలియజేయది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చునని ఇంకొక చోట రాబడుతూ వచ్చింది. చూసారా పిల్లరా, యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు భూదిగంతముల వరకు. నువ్వు ఆలకించినా ఆలకించకపోయినా సమాచారం అనేది ప్రకటింపబడుతుంది. రూల్ ఈజ్ పాస్. ఆయన వస్తున్నాడు, బహుమానంతో వస్తున్నాడు. రక్షణ పొందిన వారికి బహుమానం అనగా యేసు ప్రభు నామములో ప్రార్థన చేసిన వారికి బహుమానములు ఉన్నాయి. పాపములు క్షమించబడిన వారికి, పాపములు లేనటువంటి వారికి, పాపములు కడుక్కున్నటువంటి వారికి ఆయనిచ్చు జీతము, ఆయనిచ్చు బహుమానము తెలియజేయమని భూదిగంతం నివాసులందరికీ కూడా, భూదిగంతంలో వరకు కూడా సమాచారం ప్రకటింపబడుతుంది. అప్పుడు ఆయన వస్తాడు. గమనించండి, ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. ఇదిగో నేను మేఘారుడే వచ్చున్నాను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. సమయము ఎలా ఉంది అంటే పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించినది. అప్పుడే 10 నెలలు అయిపోయినాయా అనుకుంటా ఉంటాం. అప్పుడే మరలా డిసెంబర్ వచ్చేస్తుందా, జనవరి 1 వచ్చేస్తుందా? చూసారా కంటే సమయం ఎలా గతించిపోతుందో. అందుకే ప్రభు చెప్పాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. ఆ దేవుని రాజ్యంలో, ఆ మోక్షంలో చేరాలంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే నువ్వు మారాలి, మనిషి మారాలి. డ్రెస్సులు కాదు, ద్వారాలు కాదు, కిటికీలు కాదు, ఇల్లులు కాదు. ఏం మారాలంటే మనస్సు మారాలి. మనస్సు మారకపోతే, మారు మనస్సు పొందకపోతే పరలోక రాజ్యంలో, మోక్షంలో మనకు చోటు లేదు. పాప క్షమాపణ, అదే మారు మనస్సు అనగా పాప క్షమాపణ, పాపం నుండి విడుదల, రక్షణ, విమోచన. ఆ కార్యం యేసుక్రీస్తు ప్రభువులో జరుగుతుంది. ఆయన ఒక్కడే విమోచకుడు, ఆయన ఒక్కడే రక్షకుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన త్వరగా వస్తుంటున్నాడు. నీ కొరకు చెల్లించవలసిన క్రయధనం అంతా భూమి మీద చెల్లించేశాడు. ఆయన తిరిగి వస్తున్నాడు. భూమి మీద గొప్ప రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యాన్ని ప్రకటించాడు. మొదటిగా వచ్చి అది శిష్యులకు ఇచ్చాడు. అది ప్రకటించబడింది. ఆ తర్వాత అనేక మంది శిష్యులుగా చేయబడ్డారు. వారు ప్రకటించారు. భూదిగంతం వరకు ఆ స్వార్థ సమాచారం ప్రకటించబడుతూనే ఉంది. ఒక ప్రక్కన ఆయనను ప్రకటించిన వారిని చంపుతున్నా కూడా గమనించండి పిల్లరా, ఆ సమాచారము ప్రకటింపబడము ఆపి ఉండలేదు, ఆగిపోలేదు. అది నీ దగ్గరకు కూడా, మన దగ్గర కూడా అది వచ్చింది. ఆ సమాచారము ఏంటి? ఆ సమాచారం అంటే సమయము పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడురండి. చూసారా, ఆయన ఆశ్రయముగా ఇస్తాడు మనకి. ఆయన కాపాడుతాడు. పాపము నుండి, నాశనము నుండి, నరకము నుండి, భయంకర విపత్తుల నుండి కాపాడే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు రక్తాన్ని ధారపోసి ప్రాణం అర్పించి సమాధి చేయించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. నమ్మితే ఆయన మహిమ చూస్తావు. విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం నీదవుతుంది. రక్షణ దొరుకుతుంది. పాపక్షమాపణ, మనశ్శాంతి, సంతోషము, సమాధానము. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం దొరుకుతుంది. అదే గొప్ప వరము, బహుమానము, జీతము. కనుక ప్రభునేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, మానవ హద్దుబాటులో చెప్పండి ఈ మాటలు నిత్యత్వము కొరకై, మోక్షము కొరకై సిద్ధపరచండి. ఈ మాటలుంటున్న మా ప్రియమైన దేశం దీవించి, ఉద్యోగుల వ్యాపారాలు, చేతి పనులు దీవెనలు ఉంచండి. పాడి పంటలు దీవించండి. ఎవరి బిడ్డలు ఉద్యోగం, వివాహముతమైన చదువు కొరకు ఎదురు చూస్తాను జ్ఞాపకం చేసుకోండి. ఈ పట్టణ ప్రజలందరి మీద దర్శించి మీ రక్షణను అలంకరించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. సంతానం వరకు సంతానం ఇవ్వండి. హాస్పిటల్ రోగులను, ఖైదీలను దర్శించండి.
చెప్పుకోలేని వ్యాధులు, బాధలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రుణ సమస్యలు, కొన్ని రోగములు, వ్యాధుల చేత బాధపడుతున్నావు దర్శించు. రాత్రంతా కాపాడినందుకు వందనాలు. ఉదయకాలని ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చాను శుద్ధిస్తూ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచు. మా దినాహారం మాకు దయచేయమని యేసు ప్రభు రక్షకుని నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.